యోగా డే ఎంత మాత్రం కాదు, దయచేసి గుర్తుంచుకోండి. ఇది కేవలం సీనియర్ సిటిజన్స్ కోసం అరేంజ్ చేసినటువంటి యోగా తరగతి మాత్రమే. దెర్ ఈజ్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ యోగా డే అండ్ యోగా క్లాస్. యాక్చువల్ దిస్ నథింగ్ బట్ యోగా క్లాస్ ఇట్ సెల్ఫ్. చాలామంది తమ యొక్క సమయాన్ని కేటాయించి వచ్చారు. అందరికీ మరొకసారి మన అసోసియేషన్ తరఫున ఆహ్వానం పలుకుతూ, మరి ఈ కార్యక్రమానికి మన అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన ఆనరరీ ప్రెసిడెంట్ శ్రీ పెన్మె సత్యనారాయణ రాజు గారు, బాపుశ్రీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి, మనకి యోగాను నేర్పించేటువంటి యోగా గురూజీ శ్రీ మంచం లక్ష్మీ నరసింహారావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారిని ఇప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా నేను మనందరి తరఫున కూడా ఆహ్వానిస్తున్నాను. లక్ష్మీ నరసింహారావు గారు. 1 కనిష్ట, 2 మధ్యమ, 3 జ్యేష్ఠ. అంటే ముందు కనిష్ట చిన్నోడు అనమాట. కనిష్ట విభాగ ప్రాణాయామం. అందరూ చేతులు ఇలా తీసుకోండి. అంటే బొట్టనేలకు దీన్ని కొంచెం దూరం పెట్టుకోండి, వేలికని. దీన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఇలాగే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ సంకల భాగంలో చేతులు పెట్టుకోండి. మీ పోస్టర్ ఎలాగంటే ఇలా వంగకూడదు, కొంచెం చూసుకోండి, స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. తీసుకొని ఇప్పుడు చేసాం కదా మనం 4 సైకిల్స్. మెల్లిగా ముందు చూడండి, చూసిన తర్వాత చేయండి, ఏదైతే మెల్లనొప్పులు వస్తాయి. ఇలా ఆపాను, ఈ చేతులు పైకి లేపుకున్నాను. లేపిన తర్వాత ఏం చేశాను, వెనక్కి తిప్పాను. వెనక్కి తిప్పిన తర్వాత ఈ 2 కలిపి తల మీద పెట్టాను. తల మీద పెట్టిన తర్వాత ఏం చేశాను, దీన్ని ఇలా నిటారుగా చేశాను. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ 2 చేతులు ఇలా పెట్టి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపిన తర్వాతే ఈ మెడ ఇలా తీయాలి. ఇంకా తర్వాత ఏంటంటే ముద్రా ప్రాణాయామం. ఇది చాలా ఈజీ అండి. ముద్రలే మారుతూ ఉంటాం. ఈ ముద్రలు మార్చడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో వివిధ భాగాలకి ఒక ముద్ర ఒక భాగానికి ప్రాణశక్తిని ఇస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ కుమ్మించండి, మెల్లిగా వదలండి, మళ్ళీ శ్వాస తీసుకోకుండా ఆపండి. ముద్రలో ఒక్కసారి జాగ్రత్తగా పెట్టుకోండి. ముద్ర ఉంటేనే శ్వాస అందుతుంది. శ్వాస మెల్లిగా తీసుకోండి, ఆపండి, వదలండి, మళ్ళీ జాగ్రత్త మెల్లిగా తీసుకోండి, ఒక్కసారి ఆపేయండి. ముద్రలు ఎవరో కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు దయచేసి. ఇదేంటి చిన్న ముద్ర అంటే బొట్టనేలు చూపుడు వేలు కలిసి ఉంటాయి, మిగతా 3 వేళ్ళు దగ్గరగా ఉంటాయి. దాన్ని మీ తొడల మధ్య భాగంలో, మోకాళ్ళకి తొడలకి మధ్యలో పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి వెళ్ళవలసిన చోటకి వెళ్తుంది. మీరు ఇలా పెడితేనో అలా పెడితేనో అవ్వదు. మనం చేసిన దానికి ఫలితం రావాలంటే ముద్ర కరెక్ట్గా ఉండాలి. ప్రపంచంలో ఉండేటువంటి చాలా గొప్ప యోగాచార్యులు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆసనాలు ఇవి. వీటిని యాంటీ ఏజింగ్ ఆసనాస్ అంటారండి. యాంటీ ఏజింగ్ ఆసనాస్ అంటే కేవలం వృద్ధాప్యంలో వచ్చేటువంటి సమస్యల్ని ఆపడం కోసం మాత్రమే ఈ ఆసనాలు. యాంటీ ఏజింగ్ ఆసనాస్ అండి. ఒక 6 ఉన్నాయండి, చేసి చూపిస్తాను నేను. మీరు ఎవ్వరూ చేయవద్దు, కాకపోతే ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత చేసుకోవచ్చు. చూద్దామండి. జస్ట్ తర్వాత అర్ధ హలాసనం, పవనముక్తాసనం సార్. మొత్తం పవనముక్తాసనం, సేతు బంధాసనం, బ్రిడ్జ్,
మార్జాలాసనం వేస్తున్నారు. వజ్రాసనం. గోముఖాసనం సార్. వజ్రాసనం చెప్పండి. ఇది వజ్రాసనంలో వచ్చారు. అయిపోయి గోముఖాసనం తర్వాత ఉన్నారు కాబట్టి వారు శశాంకాసనం. మండూకాసనం. మండూకాసనం డయాబెటిక్కి బాగా పనిచేస్తుంది అట్టది. మకరాసనం అండి. మకరాసనం